నమస్కారం. అంతర్వేదితోనైనా అంతర్మదనం మొదలవుతుందా? ఇది నేటి చర్చనీయాంశం. అంతర్వేది అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దాన తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి సమీపాన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఉన్న పవిత్ర స్థలం, పుణ్యస్థలం. అంతర్వేది అంటే సర్వం తెలిసినవాడు. అంతర్వేది అంటే లోగుట్టి తెలిసినవాడు. అంతర్వేది అంటే అంతరాత్మలను తెలుసుకున్నవాడు. అంతర్వేది అంటే అంతరాత్మను చదవగలిగేవాడు. అతనే సర్వాంతర్యామి, అంతర్వేది. ఆ సర్వాంతర్యామి నీ మతానికి ఒకరు కావచ్చు, నా మతానికి ఇంకొకరు కావచ్చు, నీ పక్కన్న వాళ్ళ మతానికి ఇంకొకరు కావచ్చు. ఎవరు ఏ మతమైనా ఎవరైనా దేవుడు ఎవరైనా గౌరవించాల్సిన బాధ్యత, ఆ పవిత్ర స్థలాలని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ నేడు జరుగుతున్నదేంటి? అటువంటి సర్వాంతర్యామికే సకల రక్షణ లేకపోతే, ఆ సర్వాంతర్యామి దేవతామూర్తుల విగ్రహాలకే రక్షణ లేకపోతే, ఆ దేవతామూర్తుల రథాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఏంటి? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా లేక ఆటవిక రాజ్యంలోనా? మనం ఉన్నది ఎక్కడ? మన సమాజం ఎటుపోతుంది అని ఎవరైనా నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు ప్రశ్నించాలంటే భయం. ఏదో సామెత చెప్పినట్టుగా కోడిని ఎత్తుకుపోయి వండుకు తిన్నది ఇల్లాలంట. అయ్యో నా కోడి ఎవరో ఎత్తుకుపోయారని తన బాధని వ్యక్తం చేసినా ఆమె గయ్యాలంట. ఇటువంటి సమాజంలో ఉన్నామా? అది పిఠాపురంలో జరిగిన దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కావచ్చు, బిట్రకుంటలో జరిగిన రథం ధ్వంసం కావచ్చు, లేదా అంతర్వేదిలో జరిగిన రథం అగ్ని ప్రమాదం కావచ్చు. వీటి ఉన్న కారకులు ఎవరైనా కావచ్చు, సంఘ విద్రోహుల, రాగతాయిల, పిచ్చోళ్ళ, మంచోళ్ళ ఎవరైనా కావచ్చు. అటువంటి వాళ్ళని మంచోళ్ళుగా ముద్ర వేయడం వల్ల రేపొద్దున ఇంకో 10 మంది తయారయ్యి ఇటువంటి గంటలు చేయడానికి కారణం ఉందా లేదని ఆలోచించకుండా వాళ్ళని సింపుల్గా ఏదో మనసు సరిగా లేదని ముద్రేయడం, ఇది జరుగుతున్న అన్యాయం, ఇది సమాజ విచ్ఛిన్నానికి హేతువు. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించకూడదని చెప్తున్న నీలాంటి వాళ్ళు, నామంటి వాళ్ళ మీద ఎక్కడ మతోన్మాది, ఎక్కడ మత పిచ్చోడు, మతోన్మాది లౌకిక రాజ్యానికి వ్యతిరేకంగా ముద్రేస్తారనే భయం. ఇది అన్యాయం చెప్తున్నాము. మనలాంటి మీద స్పందించే వ్యవస్థలు ఆ ధ్వంస రచన చేసే వాళ్ళ మీద స్పందించలేకపోతున్నాయి. అటువంటి వ్యవస్థలున్న సమాజం ఇది. ఈ ప్రశ్నించే వాళ్ళది తప్పు లేదు, ఆ విధ్వంసం చేసే వాళ్ళదే తప్పు అని ఖండించలేని ప్రజలున్న సమాజం మందే. ఇది పోతుంది ఈ సమాజం. దీనికి అంతటికీ కారణం ఎవరు? రాజకీయ పార్టీలు ఎన్నుకుంటున్న ప్రజల అంటే ప్రజలే దేవుళ్ళుగా పాలకులు కాబట్టి ప్రజలే దీనికి బాధ్యులు. రాజకీయ పార్టీలు ఎంతవరకు బాధ్యత అనేది ఆ రాజకీయ పార్టీని పెంచి పోషిస్తున్న మీరు నిర్ణయించుకోండి. ఈ రోజున మీరు మనం నమ్ముకున్న కుల పార్టీలో, మత పార్టీల్లో, లేదా వర్గ పార్టీల్లో, పెత్తందారీ పార్టీల భ్రమ నుండి, పిచ్చి నుండి బయటపడకుండా, ఆ సంక్షేమ పథకాల మత్తు నుండి బయటపడకుండా, ఎక్కడ వ్యతిరేకిస్తే, ఎక్కడ తప్పుని తప్పుగా ఖండిస్తే, ఎక్కడ సంక్షేమ పథకానికి దూరం అయిపోతామనే భయంతో సమాజ విచ్ఛిన్నకర ఘటనలు కూడా ఖండించలేకపోతుంటే ఈ సమాజం రేపు పొద్దున ఎటుపోతుంది, ఎటు ఉండబోతుంది అనేది ఒకసారి గ్రహించండి. దీనికి ప్రధానమైన కారణం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అనే కంటే ఈ సమాజంలో ఉన్న ప్రజలు. ఈ ప్రజలు ఖండించకపోవడానికి ప్రధానమైన కారణం సంక్షేమ పథకాలైన మత్తు మందు నుండి బయటికి వెళ్ళలేకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఇంకొక కారణం ఐక్యత లేకపోవడం. కులానికి పడదు, మతానికి పడదు, వర్గానికి పడదు, ఊరికి పడదు, బంధువులకు పడదు, కుటుంబానికి పడదు, కుటుంబంలో ఉన్న నలుగురికి పడదు. ఎందుకంటే తండ్రితో పథకం, తల్లితో పథకం, కూతురుతో పథకం, కొడుకుతో పథకం, భార్యతో పథకం, భర్తతో పథకం. భార్యకి అన్యాయం జరిగితే భర్త రాడు, తనకి పెన్షన్ ఎక్కడ పోతుందని. భర్తకు అన్యాయం జరిగితే భార్య రాదు, తన డ్వాక్రాలో ఎక్కడ అన్యాయం జరిగిపోతుందని. తల్లికి జరిగితే తండ్రి రాదు. ఇటువంటి సమాజం వర్గాల కింద, కుటుంబాల కింద, కులాల కింద, మతాల కింద, తల్లిల కింద, ఆడోళ్ళ కింద, మగోళ్ళ కింద, కులాల కింద విడగొట్టేసి ఉన్న సమాజంలో ఏలో ఐక్యత వచ్చేటప్పుడు, ఏలో యూనిటీ వచ్చేటప్పుడు, జరుగుతున్న అన్యాయాల మీద స్పందించేటప్పుడు, వ్యవస్థలను నిలదీసేటప్పుడు, ఇటువంటి విచ్ఛిన్నకర సంఘటనలు చేసే వాళ్ళని ముక్కు పట్టుకుని రోడ్డు మీద తీసుకొచ్చి ఇది తప్పురా అని ఖండించేటప్పుడు, నిలదీసేటప్పుడు సమాజాన్ని చీలికలుగా విభజించే ఈ సంక్షేమ పథకాల వ్యవస్థ పోవాలి. సంక్షేమ పథకాలు అనేది శృతిమించిన సంక్షేమ పథకాలకి నేను వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలు అందాల్సిన వాళ్ళకి అందినంత చేపు తప్పు లేదు. కానీ శృతిమించిన సంక్షేమ పథకాలు గొప్పలకు పోయి లేనిపోయిన గొప్పలు పోయిన అసలు సంక్షేమ పథకాలే కరెక్ట్ అయితే, ఒక తేను పొట్టు కోసమే అది నిప్పి పెట్టిన వాస్తవమే నిజమైతే
ఒక తేనెపొట్టు కోసం అర్ధరాత్రి మీద ఒక వ్యక్తులు తేనెపొట్టు కోసం విగ్రహాన్ని తగలెట్టే స్థితి వచ్చిందంటే సంక్షేమ పథకాలు సమాజాన్ని క్షేమానికి తీసుకెళ్తున్నాయా ఒకసారి ఆలోచించండి. అందరూ అంటుంటారు మతం మత్తు మంది లాంటిది అని మేధావులు అంటుంటారు. నేనంటాను మతం మత్తు మంది లాంటిది కాదు, అంతకంటే ప్రమాదకరమైన మత్తు లాంటిది సంక్షేమ పథకాలని. ఈ శృతి మించిన సంక్షేమ పథకాలు సమాజ క్షేమానికి కాదు, సమాజ క్షేమానికి సమాజ వినాశనానికి అని ప్రజలు తెలుసుకునే రోజు రావాలి. ఈ సంక్షేమ పథకాల వల్ల తమ ఏం కోల్పోతున్నామో, ఈ దేనికి పెట్రోల్కి ఎంత రేటు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, కిరసనాలకి ఎంత రేటు, కరెంట్ బిల్లుకి ఎంత పే చేస్తున్నాం, స్కూల్ ఫీజు ఎంత పే చేస్తున్నాము, బస్సు ఫీజులు ఎంత పే చేస్తున్నాం, స్వచ్ఛమైన గాలి ఎలా కోల్పోతున్నాం, స్వచ్ఛమైన నీరుని ఎలా కోల్పోతున్నాం తెలుసుకున్న రోజున పవిత్రమైన సర్వాంతర్యామికి, పవిత్ర స్థలాలకి, పవిత్ర విగ్రహాలకి, పవిత్ర రథాలకి రక్షణ కల్పించలేని వ్యవస్థలో మనం ఉంటున్నాం. ఈ సమాజం ఎటుపోతుంది, సమాజం ఎటు దారి తీస్తుందని ప్రజలు తెలుసుకున్న రోజున ఓ సర్వాంతర్యామి, ఓ అంతర్వేది మమ్ము కాపాడవయ్యా, ఈ సమాజాన్ని రక్షించవయ్యా అని నువ్వు ఏడుకున్న రోజున ఆ అంతర్వేది, ఆ సర్వాంతర్యామి నిన్ను కాపాడడానికి ఏ విధంగా వస్తాడు? నువ్వు నేను మన సమాజం అంతర్వేదికి నేను చేస్తున్నది ఏంటి ఆలోచించండి. నువ్వు వెంటపడుతున్న ఈ కుల పార్టీలు, మత పార్టీలు, ఈ ఆధిపత్య పార్టీల పిచ్చి నుండి బయటపడి నల్లమందు లాంటి సంక్షేమ పథకాల మత్తు వీడి ఈ సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచించు. ఈ సమాజ విచ్ఛిన్నకర సంఘటనలు ఖండించేది ఎప్పుడనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఈ రాజకీయ పార్టీలు వీడి, ఈ సంక్షేమ పథకాల మత్తుని వీడి బయటకు వచ్చేటప్పుడు ఈ విచ్ఛిన్నకర సంఘటన కారకులను లేదా కారకుల వెనకాలన్న మూల వ్యక్తులను, పార్టీలను, సంస్థలను ఖండించి వాళ్ళ యొక్క నిజరూపాలను గ్రహించేది ఎప్పుడు, ఈ వ్యవస్థలను నిలదీసేది ఎప్పుడు ఆలోచించండి. జై హింద్.